పనుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలవరంలో ప్రధానంగా ఉన్న డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. రేపు ఉదయం 10:23 డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. T5 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంతో డి వాల్ ని నిర్మిస్తున్నాయి బావర్ అండ్ మెగా ఇంజనీరింగ్ L&T కంపెనీలు. సిఈ నరసింహమూర్తి పర్యవేక్షణలో సాగనున్న ఈ నిర్మాణ పనులను ఏడాది చివరి నాటికి పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారు అధికారులు. డీవాల్ నిర్మాణం పూర్తయ్యాక ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యాం నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు ఇంజనీరింగ్ అధికారులు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ధనలక్ష్మి, ఏపీ ప్రజలకు జీవనాడి అలాగే బహుళార్థ సాధక ప్రాజెక్టు అయినటువంటి పోలవరం ప్రాజెక్టులో కీలక ఘట్టమైనటువంటి డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అధికారులు ముహూర్తాన్ని ఫిక్స్ చేయడం జరిగింది. తొలుత అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పనులు ప్రారంభించాలనుకున్నప్పటికీ కూడా అటు అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు అంతా కూడా అక్కడ అధికారులే ప్రారంభించాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి రేపు ఉదయం 10:23 ముహూర్తాన్ని ఫిక్స్ చేయడం జరిగింది. అయితే T5 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంతో ఈ డీవాల్ ని బావర్ కంపెనీకి చెందినటువంటి ఇంజనీరింగ్ అధికారులు నిర్మించనున్నారు. అయితే పోలవరం ప్రాజెక్టు సంబంధించి సిఈగా ఉన్నటువంటి నరసింహమూర్తి పర్యవేక్షణలో ఈ పనులన్నీ కూడా కొనసాగుతాయి. అయితే ఈ ఏడాది చివరి నాటికి మొత్తం డీవాల్ నిర్మాణానికి సంబంధించిన మొత్తం స్ట్రక్చర్ అంతా కూడా పూర్తి చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి సంబంధించి గత పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంతా కూడా అధికారులతో సమీక్ష జరిపిన తర్వాత ఈ ఏడాది చివరి నాటికల్లా పూర్తి చేయాలి డీవాల్ నిర్మాణాన్ని ఆదేశించారు. ఆ మేరకే లక్ష్యంగా పెట్టుకుని పనులు రేపు ప్రారంభిస్తున్నారు. మొత్తానికి ఈ డీవాల్ నిర్మాణం పూర్తయ్యాక ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యాం నిర్మాణానికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అటు బావర్ కంపెనీ అలాగే మెగా ఇంజనీరింగ్ కంపెనీ అలాగే L&T కంపెనీకి సంబంధించిన ఇంజనీర్లు అంతా కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం జరిగింది. అయితే మొత్తానికి ఈ పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఈ రోజు కేబినెట్ లో జరిగిన సమావేశంలో కూడా వెంటనే డీవాల్ నిర్మాణ పనులు కూడా యాగవంతం చేయాల్సిన అవసరం ఉంది. ప్రాజెక్టు పనులంతా కూడా అనుకున్న లక్ష్యం ప్రకారం ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు సాగాలని కూడా అటు అధికారులను ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ధనలక్ష్మి, డీవాల్ నిర్మాణం ఎప్పటిలోగా కంప్లీట్ చేయాలి అనేది ప్లాన్? అంటే ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం అది 2 సీజన్లకి డీవాల్ నిర్మాణం పూర్తవుతుందని చెప్పి అంచనా వేయడం జరిగింది. కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని అలాగే విదేశీ నిపుణుల బృందం సూచనల సలహా మేరకు ఈ సీజన్ లోనే అది ఒక కొలిక్కి తీసుకురావాలి. ఒకవేళ వరదలు వచ్చినా ఇబ్బంది లేకోకుండా ఉండే విధంగా కూడా డీవాల్ నిర్మాణాన్ని డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేసే విధంగా కూడా ఈ సంవత్సరం ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు సాగాలని చెప్పి కూడా ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ మేరకే పూర్తి స్థాయిలో పనులన్నీ కూడా పూర్తయ్యే విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకున్నారు. దానిలోకి ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.